ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ అభ్యర్థులకు కూడా నమస్కారం. సో, ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీకి సంబంధించి మనకి ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ లింక్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అవి ఎలా రాయాలి? సో, మనకి ఆన్‌లైన్‌లో జూన్ 6వ తారీఖు నుంచి డీఎస్సీ పరీక్షలు ఎలా జరగబోతున్నాయి? సో, మనం ఆన్‌లైన్‌లో ప్రతి స్టెప్ కూడా ఎలా ఫాలో చేయాలి అనేది ఈ యొక్క వీడియో తెలుసుకుందాం. సో, ఈ యొక్క మాక్ టెస్ట్‌లకి సంబంధించి కీస్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మన వెబ్సైట్ rkcompetitive.com వెబ్సైట్లో మీకు ఈ యొక్క మాక్ టెస్ట్లకు సంబంధించి కీ కూడా అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. అక్కడ నుంచి కీ కూడా చెక్ చేసుకుని రాసుకోండి. అయితే మీకు శాంపుల్గా ఇక్కడ ఆన్లైన్లో గవర్నమెంట్ వారు మాక్ టెస్ట్లు అయితే అందుబాటులో ఉంచారు. అవి ఎలా రాయాలని చూసుకున్నదే మీ యొక్క మొబైల్లో రాస్తే కనుక మీరు క్రోమ్లోకి వెళ్ళి రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేస్తే డెస్క్టాప్ సైట్ అయితే ఉంటుంది. ఆ యొక్క డెస్క్టాప్ సైట్ ఎంచుకుంటే మీకు ఈ విధంగా సిస్టంలో ఎలా అయితే కనబడుతుందో అలాగే మీ యొక్క మొబైల్లో ల్యాప్టాప్ అంటే విండోస్ స్క్రీన్ మీదగా డెస్క్టాప్ సైట్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మాక్ టెస్ట్ లింక్స్ అని ఇవ్వడం జరిగింది. సో మీకు చూపిస్తాను చూడండి, మాక్ టెస్ట్ లింక్స్. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎస్జిటి అయితే ఎస్జిటి, పీజీటీ అయితే పీజీటీ, టీజీటీ అయితే టీజీటీ, ఏదైతే మీరు మీ యొక్క కోర్స్ అయితే ఉందో పేపర్ అది ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత ఈ యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఓకేనా, అక్కడ నుంచి డైరెక్ట్గా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఎస్జిటి అని చూసారా, నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇలా క్లిక్ చేశాక మీకు ఈ విధంగా మీరు ఎప్పుడైతే డిఎస్సి ఎగ్జామ్ హాల్లోకి వెళ్తారో వెళ్ళాక ఇక్కడ మీకు లాగిన్ దగ్గర మీ పైన క్యాండిడేట్ మీ యొక్క యూజర్ ఐడి ఉంటుంది, కింద పాస్వర్డ్ అయితే ఉంటుంది. టైమర్ ఆన్ అయ్యాక ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఫోటో అయితే వస్తుంది, మీ యొక్క పేరు అయితే వస్తుంది. ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఆన్లైన్లో ఇప్పుడు మాక్ టెస్ట్లు ఎందుకు పెడుతున్నారంటే డిఎస్సి పరీక్ష మీరు అట్ ఎ టైం ఫస్ట్ అక్కడికి వెళ్ళి రాసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీకు నమూనా పరీక్ష అనేది ఈ విధంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీ యొక్క రైట్ సైడ్ లో మీ యొక్క ఫోటో ఉందో లేదో కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు కాదు, డిఎస్సి ఎగ్జామ్ హాల్లో తర్వాత మీ యొక్క పేరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఆల్రెడీ మీకు తెలుస్తుంది. తర్వాత మీకు టైమర్ ఎనేబుల్ అయిన తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో చూపిస్తాను, వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఇక్కడ యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్. ఇక్కడ 1 అని ఉంది చూసారా, 1 అని ఉంది చూసారా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చూడకపోతే కనుక ఈ కలర్లో కనబడుతుంది. ఓకేనా, ఇక మీరు ఆన్సర్ చేయకపోతే కనుక ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. ఒకవేళ మీరు ఆన్సర్ చేస్తే కనుక గ్రీన్ కలర్లో కనబడుతుంది. సో ఒకవేళ మీరు ఆన్సర్ చేయకుండా దాన్ని రివ్యూ చేస్తే కనుక ఈ విధంగా సర్కిల్లో మనకి ఈ కలర్లో కనబడుతుంది. ఒకవేళ మీరు ఆన్సర్ చేసి దాన్ని రివ్యూ చేసినట్లయితే కనుక ఇక్కడ ఈ కలర్లో వచ్చి ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అని ఈ విధంగా వస్తుంది. టోటల్గా మనకి 5 కలర్స్ అయితే ఉంటాయి. ఈ 5 కలర్స్ లో మీరు ఏమేమి చేశారు అనేది ఇక్కడ క్లియర్ అండ్ కట్ గా తెలుసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి ఇక్కడ మనకి శాంపుల్ ఎగ్జామ్ కాబట్టి 40 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఎగ్జామ్ మనకి ఎంత టైం అయితే ఉంటుందో అంత టైంకి ఇస్తారు. అయితే మీకు ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ మీద ఇవ్వాలి. చెక్ బాక్స్ మీద ఐ హ్యావ్ రీడ్ అని అక్కడ పక్కన రైట్ సైడ్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ అని ఉంటుంది. ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ ఏదైతే క్వశ్చన్ సెక్షన్స్ అయితే ఉంటాయో వాటిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో తీసుకెళ్ళాక మీకు ఈ విధంగా ఇక్కడ రైట్ సైడ్లో చూసారా, ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కలర్స్ అయితే ఉన్నాయి 1 2 3 4 5 ఆన్సర్డ్, నాట్ విజిటెడ్, మార్క్డ్ ఫర్ రివ్యూ, ఈ విధంగా 5 మనకి ఐకాన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఇండియాలో ఈ ఆటగాళ్ళ టీమును బాంగ్రా బాయ్స్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ అయితే అడిగారు. సో ఏ క్వశ్చన్ మనకి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చూసుకోవచ్చు, మనకి తెలుగులో కావాలంటే తెలుగులో చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఆన్సర్ చేశాను. ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చూసారా, ఈ యొక్క సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీరు తదుపరి ప్రశ్నకి అయితే వెళ్తారు. సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అలా కాదు, మీకు ఈ యొక్క ఆన్సర్ మీద డౌట్ అయితే ఉంది. సో ఫస్ట్ మీరు క్వశ్చన్ పెట్టారు కదా, మళ్ళీ దాని మీద క్లిక్ చేసి నేను ఇది ఆన్సర్ కరెక్ట్గా పెట్టాను లేదా మీకు డౌట్గా ఉంటే కనుక మీరు ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే ఈ విధంగా మనకి ఇక్కడ మార్క్ ఫర్ రివ్యూ ఐకాన్ అయితే కనబడుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు చేసుకోవాలి.
లేదు మీరు ఈ క్వశ్చన్ తర్వాత మరలా చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మార్క్డ్ ఫర్ రివ్యూ పెట్టుకుని తర్వాత మరలా చెక్ చేసుకోవచ్చు. ఇలా మనకి 5 సెక్షన్లు అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైకాలజీ, అలాగే మనకి ఏదైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అలాగే మనకి ఈ విధంగా సెక్షన్ల వారీగా మనకి ప్రశ్నలు అయితే ఉంటాయి. మీరు ఏ సెషన్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని ఆన్సర్ చేయలేదు, ఎన్ని ఇంకా క్వశ్చన్స్ చూడలేదు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ చేశారో లేదో చెక్ చేసుకుని లాస్ట్లో ఇక్కడ టైం లెఫ్ట్ అని చూసారా పైన టైం లెఫ్ట్, సో ఆ టైమర్ కంటిన్యూ మీకు చూసుకుంటూ ఉండాలి. మీకు టైం ఎంత అనేది ఉందని అక్కడ ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉంటే కనుక మీరు ఈ విధంగా డిఎస్సి ఆన్లైన్లో పరీక్ష అనేది ఈ విధంగా ఉంటుంది. సో చాలామందికి మీకు అనుభవం ఉండొచ్చు. ఒకవేళ ఎవరికైనా అనుభవం లేకపోతే కనుక ఈ విధంగా మీరు ఆన్లైన్లో పరీక్ష అనేది ఎలాంటి మిస్టేక్స్ చేసుకోకుండా రాయండి. సో ప్రతి సెక్షన్కి కూడా మీరు ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, అంటే కంటెంట్ మెథడ్స్ ఉంటాయి, లేదా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మనకి ఈ విధంగా సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఉంటాయి. కాబట్టి ప్రతి సెక్షన్ కూడా మీరు ముందుగా ఈ యొక్క సెక్షన్ వారీగా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో మీరు ముందుగా ఏది రాయాలనుకుంటున్నారో అది రాసి, ఆ యొక్క రాసిన తర్వాత మీరు అన్నీ ఆన్సర్ చేశారా, లేదా ఇంకా క్వశ్చన్స్ ఏమైనా విజిట్ చేయకుండా ఉండిపోయారా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇలా నేను చెప్తాను. ఇక్కడ ఫాస్ట్గా మీకు ఇక్కడ ఎగ్జామ్ అనేది నేను కంప్లీట్ చేస్తాను. సో మీకు ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి కీ అనేది నేను తర్వాత వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్ ఎలా రాయాలనేది మీకు అవగాహన కొరకు ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్స్ అయితే పెట్టేశాక లాస్ట్లో మీరు ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. సో ఇలా మీకు సెక్షన్ 2లో చూసారా అన్ని ఆన్సర్స్ అయితే చేశాను. అన్ని గ్రీన్ కలర్లో కనబడుతున్నాయి. సో ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కూడా నాకు ఆన్సర్ తెలుసు. నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను. సేవ్ అండ్ నెక్స్ట్. సో ఇది కూడా మనకి సేవ్ అండ్ నెక్స్ట్. సో సెక్షన్ 3 కూడా నేను కంప్లీట్ చేస్తాను. వెయిట్ చేయండి. సో ఎందుకంటే లైవ్గా మీకు రికార్డ్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం టైం అయితే డిలే అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. సో ఇలా చేసిన తర్వాత మనం లాస్ట్లో సబ్మిట్ చేసేటప్పుడు కూడా మీరు అన్నీ కరెక్ట్గా లేదా చెక్ చేశారా అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీకు ఎస్జిటికి సంబంధించి ఎస్జిటి, పేపర్ 1Aకి సంబంధించి ఎవరైతే ఎస్సీకి సంబంధించి ఎస్సీ సబ్జెక్ట్ ఉందో ఆ యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా మీకు మన వెబ్సైట్లో స్క్రీన్ మీద కనబడుతుంది కదా, rkcompetitive.com వెబ్సైట్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీకు అందులో మాక్ టెస్ట్ కీకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా అందులో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అయితే ఎందుకంటే ఇక్కడ మనకి శాంపిల్ ఎగ్జామ్ కాబట్టి కేవలం 40 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ప్రతిదీ చూపించడం జరుగుతుంది అనమాట. మీరు ఏ సబ్జెక్ట్ ఎన్ని క్వశ్చన్స్ పెట్టారు, ఎన్ని క్వశ్చన్స్ చూడలేదు, ఎన్ని క్వశ్చన్స్ ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఏ కలర్స్లో ఎన్ని క్వశ్చన్స్ రివ్యూ పెట్టుకున్నారు, అవన్నీ కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో మీకు మాక్ టెస్ట్ కీ కావాలనుకుంటే కనుక మన వెబ్సైట్ని విజిట్ చేయండి, అక్కడ ఉన్నాయి. ఓకేనా? లేదా మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. అందులో కూడా ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు అన్ని ఎగ్జామ్స్ అయితే రాస్తారు. సో ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ అని చూసారు. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెక్షన్ 1 మీరు ఏ సబ్జెక్ట్ అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే 5 క్వశ్చన్స్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి ఇక్కడ ఓకేనా, అక్కడ 10 అయితే ఉంటాయి. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని ఆన్సర్ చేశారు, ఎన్ని నాట్ అంటే ఆన్సర్ చేయకుండా ఉన్నారు, ఎన్ని మార్క్డ్ ఫర్ రివ్యూ చేశారు, అలాగే మార్క్డ్ ఆన్సర్ చేసి అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ చేశారు అనేది ఇక్కడ చాలా క్లియర్ అండ్ కట్గా మనకి ఎగ్జామ్ సమ్మరీ అనేది కనబడుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా మీరు ఒకవేళ ఏమైనా చేయకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇది సబ్మిట్ చేసేయాలనుకుంటే ఎస్ మీద క్లిక్ చేస్తారు, ఏమైనా మార్చుకోవాలనుకుంటే నో చేసి బ్యాక్ వెళ్ళి చేసుకుంటారు. సో నేను ఆల్రెడీ కరెక్ట్గా అన్ని పెట్టాను అనుకుంటున్నాను కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక డియర్ క్యాండిడేట్ థ్యాంక్ యూ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ వారు ఫీడ్బ్యాక్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఎగ్జామ్ ఏ సెంటర్కి అయితే వెళ్ళారో ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ సంబంధించి మీకు అక్కడ
మీకు సీటింగ్ అరేంజ్మెంట్ అనేది, వాటర్, అదేవిధంగా ఎగ్జామ్ డెస్క్టాప్ క్వాలిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది అడుగుతుంది. సో మీరు ఏదైతే అవైలబుల్గా ఉందో అది చెక్ చేసుకుని ఇక్కడ మీ యొక్క రివ్యూ అనేది సబ్మిట్ చేస్తే ఇక్కడ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యూ ఫీడ్బ్యాక్ అని వస్తుంది. యూ హ్యావ్ కంప్లీట్ ది ఎగ్జామ్ అని వస్తుంది. ఇక్కడ ఎగ్జిట్ ఎగ్జామ్ అని ఉంటుంది. ఈ విధంగా ఎగ్జిట్ ఎగ్జామ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎగ్జామ్ అనేది అయిపోతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది రాయడానికి ప్రతి ఒక్కరికి కూడా మనకి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరికి కూడా డిఎస్సికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఈ విధంగా మీరు మాక్ టెస్ట్లు అనేవి ప్రతి ఒక్కరు రాసుకోండి. సో మాక్ టెస్ట్ల కీకి సంబంధించి మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అందరూ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.